దసరా మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అవతారం. నైవేద్యం వచ్చేసి కట్టె పొంగలి. గుడిలో పెట్టే కమ్మని ప్రసాదం లాంటి కట్టె పొంగలి తయారీ కోసం ఒక కప్పు పెసరపప్పును తీసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పెసరపప్పులోకి ఒక కప్పు బియ్యాన్ని వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని, పెసరపప్పు బియ్యం కలిపి 2 కప్పులు అయ్యాయి కాబట్టి 2 కప్పులకు గాను 6 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 3 విజిల్స్ వరకు వేయించుకోవాలి. ఈలోగా కడాయిలోకి నెయ్యి వేసుకుని, టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుని, కొద్దిగా జీడిపప్పును వేసుకుని దోరగా వేగుతుండగా ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసుకుంటే పొంగలి బాగుంటుంది. పూర్తిగా ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి. లాస్ట్ లో 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకుంటే పొంగలి గుడిలో పెట్టే ప్రసాదంలా బాగుంటుంది. ఇలా పోపంతా వేగిన తర్వాత ఈ పోపుని పక్కకు పెట్టుకోవాలి. ప్రెజర్ అంతా పోయాక మూత తీసుకుని చూసుకుంటే కట్టె పొంగలి ఇలా చక్కగా ఉడికిపోయింది. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండకూడదండి, కొంచెం లూజ్గా ఉండాలి. కాబట్టి మరుగుతున్న నీళ్లను 2 కప్పుల వరకు వేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకుని లాస్ట్లో పోపు వేసుకుని కలుపుకుంటే గుడిలో పెట్టే కమ్మని ప్రసాదం లాంటి కట్టె పొంగలైతే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.